హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా మమ్మీ ఉసిరికాయ ముక్కల పచ్చడి చేస్తారనమాట. సరే అనేసి నేను వీడియో తీశాను. మా స్టైల్లో మా మమ్మీ ఎలా పెడుతుందో మీతో షేర్ చేద్దామని అయితే ఉసిరికాయలు తీసుకొచ్చి వాటర్లో బాగా సోక్ చేసి ఇలా డ్రై క్లాత్తో నీట్గా తూడ్చేసామన్నమాట. లేటర్ మా మమ్మీ ఇలా ఉసిరికాయని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి ముక్కనే చేస్తాం కదా, ముక్కలాగా చేస్తే ఏమవుతుంది అంటే మనకు కొన్ని సిచ్యువేషన్లో పీస్ అంతా తినాలి అనిపించదు. అప్పుడు ఒక పీస్ కోసం చిన్న పీస్ కోసం మొత్తం కాయ అంతా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మిగతాదంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా చిన్నగా ఉన్నాయనుకోండి, మనకి ఎన్ని కావాలి, ఎంత తినాలి అనిపిస్తే అంత వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేసి మా మమ్మీ అయితే ఇలా పెడతారు అన్నమాట. చూసారుగా, ఫైనల్గా అన్నీ కట్ చేస్తే ఇన్ని అయ్యాయి అన్నమాట. ఇవి వచ్చేసి 1 kg అనమాట. 1 kgకి 50 గ్రామ్స్ మెంతులు తీసుకోవాలి అన్నమాట. వీటిని చాలా పండుగ చూసారుగా, రెడ్గా వచ్చినాయి, అలానే బ్లాక్ అవ్వద్దు, అలా నీట్గా పండుగ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 50 గ్రామ్స్ జీలకర్ర కూడా తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత మంచిగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. లేటర్ మమ్మీ ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసింది. తర్వాత ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేశారనమాట. ఆ ఫ్రై కూడా ఆల్మోస్ట్ 90% కుక్ అవ్వాలి. అలా అని మాడిపోవద్దు, కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. అలా అని రఫ్గా కూడా చేయొద్దు, ముక్కలు విరిగిపోతాయి. అంటే ఇప్పుడు ఫస్ట్లో విరిగిపోకుండా ముక్కలు మెత్తగా అయ్యాక అప్పుడు విరిగిపోతాయి. అందుకని కొంచెం పద్ధతిగా చెయ్యాలి అన్నమాట. విరిగిపోకుండా కొద్దిగా నెమ్మదిగా కలుపుతూ వాటిని కుక్ చేసుకోవాలి అన్నమాట. 50% ఉడికింది కదమ్మా, ఇంకా ఉడకాలా? చూసిన 50% అంటే వస్తే పోవాలి. ఎలా పోయింది? ఓకే 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 మరి ఇప్పుడు తగ్గుతుంది, ఉడితే క్వాంటిటీ తగ్గుతుందా? కొంచెం ఇదాకా ఇప్పుడు దగ్గరే, ఇంకా మొత్తం ఉడికి ఇంకా తగ్గుతుంది. లేటర్ ఇలా మెంతులు అండ్ జీలకర్రని ఇలా మిక్సీలో వేసుకొని ఎంత వీలవుతే అంత మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అన్నమాట. చూసారు కదా, చాలా అంటే చాలా మెత్తగా అయింది. అయిపోయింది. 70% ఉడికిందా? 90% ఉడికిందా? ఇట్లా ముక్క పెడుతుంది అట్లా పోవాలి. ఓకే, కింద అడగంటద్దు, మాడపోవద్దు, ముక్క ఉడకాలి. ఓకే అమ్మ, పసుపు దించినాక వేయాలా? ఓకే, మాడిపోతుందని దించినాక వేస్తున్నావా? కలర్ఫుల్ అయింది. మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని మా మమ్మీ మళ్ళీ ఒక 250 గ్రామ్స్ ఆయిల్ అయితే యాడ్ చేశారనమాట. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ వెల్లుల్లిని పొట్టు తీసాక దీన్ని పేస్ట్ చేస్తున్నాము అనమాట, పచ్చడిలో మిక్స్ చేయడానికి. అది సైడ్ ఇది ఆయిల్ని పోపేస్తున్నారనమాట. ఆయిల్లో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి అవి నీట్గా ఫ్రై అయ్యేలాగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశారనమాట అమ్మ. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి చల్లగా అవ్వేదాకా వెయిట్ చేయాలి అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా అవ్వాయో, అటు మాడిపోలేదు, ఇటు నీట్గా అయ్యాయి అన్నమాట. అవ్వాక కూడా ఎక్కడ మాడిపోతాయో అనేసి మమ్మీ స్టవ్ ఆఫ్ చేసాక కూడా ఇంకేమన్నా మాడిపోతాయి అనేసి స్టిర్ చేస్తూ ఉన్నారనమాట. ఈలోపు మా మమ్మీతో ఒక సెల్ఫీ తీసుకుంటున్నాను.
దానికి ఎన్ని గ్లాసులు పోయాలి మొత్తం? దానికి గ్లాస్ నడిపేసి 4 అనుకుంటున్నాను. ఓకే, 4 గ్లాసెస్ పడుతుంది. 2 గ్లాసెస్ ఇది, 2 గ్లాసెస్ నార్మల్ కారం పోస్తావా? 4 గ్లాసెస్. ఉప్పు ఎంత? ఇంకా అక్క కల్లా ఉంటుంది కదా. 2 గ్లాసులు ఉప్పు, 4 గ్లాసులు కారం. అది 100 గ్రామ్స్తో చేసిన పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్. అదే గ్లాస్ మసాలా పొడి, టీ గ్లాస్, అదే గ్లాస్తో, ఇదే గ్లాస్తో మసాలా, జీలకర్ర, మెంతులు. పోసేదా నూనె? సరిపోతుందా నూనె? ఇంత ఈజీనా మమ్మీ పచ్చడి? బాగుంది. అంతేనా? అంతా కలిపినాక చిన్నవైతే 4 లెమన్, పెద్దవైతే 3 లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేయాలి అన్నమాట. ఎన్ని కాయల రసం అమ్మ ఇది? రసం ఎక్కువ వస్తే 3 చాలు, రసం తక్కువ ఉంటే 4 వేయాలి. ఓకే, థ్యాంక్ యూ చింతల్లి. యమ్మీ యమ్మీ. చూడు కారం నాకు తెలియదు. అదే కదా. ఫైనల్గా అయితే ఇలా గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకున్నాం అన్నమాట. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.